చెర్రి గొంతు పట్టుకొని వెలువెల్లాడిపోతూ ఉంటే, ఏంటి తల తిరుగుతోందా? కడుపులో తిప్పుతోందా? గొంతంతా మంటగా ఉందా? అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అవునే, ఏం కలిపావేంటి? అని చెర్రి అడుగుతూ ఉంటాడు. నువ్వు ఎలాగూ చచ్చిపోబోతున్నావు కాబట్టి నేనేం కలిపానో చెప్తాను. నువ్వు చచ్చిపోవటానికి నేను విషం కలిపాను. ఈరోజు నువ్వు ఇక పైకి పోతావు అని నక్షత్ర చెప్తుంటే, నీ పీడ వదిలించుకోవటానికే ఇలా చేశానని నక్షత్ర అంటుంది. అప్పుడే చెర్రి నాలుక బయట పెట్టేసి నక్షత్రం మీద పడిపోతూ మళ్ళీ లేస్తాడు. ఏంటే, నేను చచ్చిపోతాననుకున్నావా? అసలు నువ్వు వేసిన తీర్థం నేను తాగితే కదే అని అలా తాగుతున్నట్లు వెనక్కి విసిరిపడేసి ఉంటాడు. నాకు డౌట్ వచ్చి తాగలేదు అని చెర్రి చెప్పటంతో, పాపి చిరాయు అంటారు కదా, ఎప్పుడురా నువ్వు చస్తావని నక్షత్ర అంటుంది. నువ్వు చేసిన పూజ నాకు ఆయుష్ను పోసిందే, అయినా నేనెందుకు చేస్తాను? నువ్వు చదివిన స్కూల్కి నేను ప్రిన్సిపల్ని, నా దగ్గరేనా నీ ఆటలు అని చెర్రి అంటాడు. కానీ నేనైతే నిన్ను చంపే తీరుతాను అని నక్షత్ర అంటుంది. అది నీ వల్ల కాదు, నేను నిన్ను మార్చుకుంటాను. నువ్వు నా భార్యవి నక్షు డార్లింగ్, ముందు పూజ చేయి అని చెర్రి చెప్తాడు. ఈరోజు నిన్ను నా పక్కన కూర్చోపెట్టుకున్నవాణ్ణి నిన్ను నేను మార్చుకోలేనా అని చెర్రి చెప్తాడు. అమ్మ, పూజ పూర్తయిపోయింది, నీ భర్త కాళ్ళకి నమస్కరించి ఆశీస్సులు తీసుకో అని నక్షత్ర చెప్పటంతో చెర్రి నక్షత్ర తలపై అక్షింతలు వేస్తూ సౌభాగ్య ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటాడు. తర్వాత నక్షత్ర టీవీ చూస్తూ ఉంటే అందులో శారదా కేపీ పూజ చేస్తున్న లైవ్ వీడియో వస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసిన నక్షత్ర ఒక్కసారిగా అత్తయ్య అత్తయ్య ఇలా రండి అని కేకలు పెట్టడంతో మీరా చెర్రి ఇద్దరు వస్తారు. చూడండి అత్తయ్య, మామయ్య శారదతో కలిసి ఎలా పూజ చేస్తున్నాడో అని నక్షత్ర చూపించడంతో, పని ఉందని చెప్పి శారదతో పూజ చేస్తారా? ఆయన నన్ను ఇంత మోసం చేస్తాడా అని మీరా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, అక్కడ నాన్న కాదు అని చెప్తుంటే, టీవీలో చూస్తున్నావు కదరా, మళ్ళీ నాన్న కాదని చెప్తావేంటి అని మీరా నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య, మీరు ఇక్కడే ఉండి ఇలాగే ఏడుస్తూ ఉంటారా అని నక్షత్ర అడగడంతో, లేదు లేదు, ఇప్పుడే గుడికి వెళ్ళి దాన్ని 4 తగిలించి ఆయనకి 4 తిట్లు పెట్టి లాక్కు వస్తాను అని మీరా పరుగులు పెడుతూ వెళ్తుంది. వెంటనే చెర్రి ఫోన్ చేస్తూ ఉంటే కేపీ ఫోన్ ఏమో నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మోసుకొని రోడ్లో నడుస్తూ వెళ్తూ ఉంటాడు. బావా, ఇప్పుడు ఈ క్షణం ఇలా ఆగిపోతే చాలా బాగుంటుంది బావా అని భూమి అంటుంది. నీకింత దగ్గరగా నీ కళ్ళలోకి చూస్తూ ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది బావా అని భూమి చెప్తుంది. పిచ్చి భూమి, కాలం ఇక్కడే ఆగిపోతే నా ప్రేమ నీకు ఇంతే దొరుకుతుంది. అదే కాలం ముందుకు సాగిపోతే మనం పెళ్లి చేసుకుని జీవితాంతం హ్యాపీగా ఉండిపోవచ్చు అని గగన్ భూమిని తిప్పుతూ సంతోషంగా చెప్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ మాటలు గుర్తు చేసుకొని, కానీ తెల్లవారితే నా పెళ్ళి ఇంకొకరితో అయిపోతుంది అని భూమి చెప్తుంది. ఆ రోజు నువ్వు ఇల్లరికం కండిషన్ పెట్టకపోయి ఉంటే మనం ఎప్పుడో పెళ్లి చేసుకునే వాళ్ళం, ఒక్కటైపోయి ఉండేవాళ్ళం అని గగన్ చెప్తాడు. జరిగిన తప్పుని సరిదిద్దుకోవటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తే ఆ క్షణాన్ని వెనక్కి ఇవ్వమని అడుగుతాను అని భూమి చెప్తుంది. అదుగో అక్కడే ఉంది దైవం, అక్కడికి వెళ్ళి అడుగుదాం పదా అని చెట్టు కింద ఉన్న అమ్మవారి దగ్గరికి గగన్ భూమిని మోసుకు వస్తూ ఉంటాడు. శారద పూజని పూర్తి చేసి కేపీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ముత్తైదులందరికీ వాయినం ఇస్తూ ఉంటుంది. అప్పుడే మీరా ఏడుస్తూ శారద చేతిలో ఉన్న వాయినం ప్లేట్ని విసిరి కొట్టేస్తుంది. ఏమే, నీకు సిగ్గు, రోషం, మానం, లజ్జ ఏమీ కూడా లేవా అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. మీరా, నోరు మూసుకుంటావా అని కేపీ అడుగుతూ ఉంటే, నాకు పనిందని చెప్పి దీంతో పూజకు కూర్చుంటారా? అసలు మీకెంత ధైర్యం అని మీరా తిడుతూ ఉంటుంది. ఏంటి, కూర్చుంటే తప్పేంటి అని కేపీ కూడా గట్టిగానే సమాధానం చెప్తూ ఉంటారు. అసలు తినేవరు? నాతో కదా మీరు పూజ చేయాల్సింది. అసలు మీరు నా భర్త, నీకు సిగ్గు లేదా? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా అని ఇక మీరా శారదపై విరుచుకుపడిపోతూ, అయినా దీంతో మాటలేంటి దీన్ని అంటూ శారదని కొట్టడానికి చెయ్యి ఎత్తగానే వెంటనే కేపీ అడ్డుపట్టుకుంటాడు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని కేపీ అరుస్తూ ఉంటాడు. అసలు నేను మీతో కలిసి జీవించాలనుకున్నానే, నేను చేసిన తప్పు అది. మీరు అసలు నాతో ఉండకుండా దీంతో ఉంటారా? ఏమే, నువ్వు అసలు ఏం మందు పెట్టావే మా ఆయన నీ చుట్టూ తిరుగుతున్నారు? ఏమ్మా, నా భర్తతో పూజ చేసి వాయినం ఇస్తుంటే మీరెలా తీసుకుంటున్నారు అని మీరా అక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి, నీకు భర్త లేడా? తన భర్తతో నువ్వు పూజ చేశావా? ఇదేం రోగం అని ముత్తైదువులు శారదని తిడుతూ ఉంటారు.
నీకేం పోయే కాలమమ్మా! పరాయి మగాడితో ఇలా పూజ చేస్తారా? అని వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, చాల్లేండి ఆపుతారా? తను నా అని కేపీ మాట్లాడుతూ ఉంటే, చాల్లేండి మీరింకేమీ మాట్లాడకండి. నేను చెప్పానా అసలు మీతో పూజ అవసరం లేదని? ఇప్పటి వరకు నేను అవమానాలు పడింది సరిపోదా? మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదా? అని శారద అరుస్తూ ఉంటుంది. అది కాదు శారద అని కేపీ చెప్తుంటే, ఇంకేం మాట్లాడకండి. మీరు వెళ్ళిపోకపోతే నా మీద ఒట్టే. నేను ప్రాణాలు వదిలేయాలనా అని శారద తనపై ఒట్టు వేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. శారద నీకోసం నేను వెళ్ళిపోతాను శారద అని కేపీ మాట్లాడుతూ ఉంటే, చాలండి మాట్లాడింది చాలు అని మీరా కేపీని లాక్కు వెళ్తూ ఉంటుంది. గగన్ భూమిని మోసుకొని ఆ గుడి లోపలికి వస్తూ ఉంటే మీరా కేపీని చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది. ఇద్దరు పక్క పక్కగానే వెళ్తూ ఉంటారు. అయితే మీరా ఏడుస్తూ కేపీని తీసుకువెళ్తూ ఉండటంతో కేపీ ఏమో మీరా వైపు చూస్తూ ఉంటారు. పక్క నుండే వెళ్తున్న భూమి గగన్ని మీరా కానీ కేపీ కానీ అస్సలు గమనించరు. గగన్ నేరుగా ఆ చెట్టు కింద ఉన్న అమ్మవారి దగ్గరికి తీసుకువచ్చి భూమిని కిందికి దింపేస్తాడు. భూమి లోపల ఏం జరుగుతోంది అని అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తూ గగన్ అడుగుతూ ఉంటాడు. వరలక్ష్మి వ్రతం బావా, మనం కనుక పెళ్లి చేసుకొని ఉంటే మనం కూడా ఈ పాటికి ఆ వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళం అని భూమి చెప్తుంది. జరగని దాని గురించి ఇప్పుడు ఎందుకు భూమి అని గగన్ అంటాడు. అప్పుడు భూమి రేపే భూమి పెళ్ళి అని శరత్చంద్ర మాట్లాడిన మాటల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ, అమ్మ తెల్లవారితే నా జీవితం తలక్రిందులైపోతుంది. నాకు వేరొకరితో పెళ్ళైపోతుంది. బావ లేకపోతే నేను జీవించలేను. నువ్వే ఏదో ఒక దారి చూపించు. నాకు బావ కావాలి అని వేడుకుంటూ ఉంటే భూమికి వెనకాల ఉన్న మెట్ల దగ్గర శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. బావా మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామా అని భూమి అడుగుతూ ఉంటే, ఇప్పుడెలా భూమి అని గగన్ నవ్వుతూ అడుగుతూ ఉంటాడు. అప్పుడే శివ కూడా అదే గుడి లోపలికి వస్తూ ఉంటాడు. పెళ్ళంటే మంగళ వాయిద్యాలు, బంధువులు, తాళి అన్నీ కూడా కావాలి కదా! అవన్నీ లేకుండా ఎలా భూమి పెళ్లి చేసుకోవటం అని గగన్ అంటాడు. బావా నిజం పెళ్ళైతే నువ్వు చెప్పినట్లు అవన్నీ కావాలి బావా. బొమ్మల పెళ్ళైతే అవసరం లేదు కదా బావా అని భూమి అంటోంది. బొమ్మల పెళ్ళా అని గగన్ అంటే, అవును బావా చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉంటామే ఆ బొమ్మల పెళ్లి బావా అని భూమి అంటే, ఉత్తుత్తి పెళ్ళికైనా చాలా కావాలి భూమి అని గగన్ అంటాడు. బావా నేను చూసుకుంటాను కదా అని భూమి అంటే, ఎలా చూసుకుంటావు ఏం చూసుకుంటావు అని గగన్ అంటాడు. బావా ఇదిగో బావా అని అమ్మవారి దగ్గర ఉన్న 2 పూలమాలలు తీసుకొని ఒకటి గగన్ చేతిలో పెట్టి, నువ్వు నా మెడలో వెయ్యి నేను నీ మెడలో వేస్తాను అని ఇద్దరు ఒకరికి ఒకరు పూలమాలలు వేసుకుంటారు. అప్పుడే శివ శారద దగ్గరికి వచ్చి, ఆంటీ ఏంటి గుడికి వెళ్తున్నానని చెప్పి ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నారేంటి అని శారద దగ్గర కూర్చొని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ భూమి గగన్ ఏమో పూలమాలలు వేసేసుకొని ఉంటారు. గగన్ పూలమాల వేసిన తర్వాత ఏడుస్తూ, మరి ఇంత ప్రేమ ఉంచుకొని కూడా ఆ రోజు పెళ్లి పీటల మీద ఎందుకు భూమి అలా మాట్లాడావు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. బావా కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి అని భూమి అంటే, పరిస్థితులు ఏ విధంగానైనా ఉండని ఈ భూమి గగన్ని మాత్రం ఎవ్వరూ వేరు చేయలేరు. భూమి గగన్కే సొంతం. ఇప్పుడు ఈ నేల సాక్షిగా చెప్తున్నాను, నీ మెడలో నేను కడతాను తాళి అని గగన్ చెప్తాడు. బావా నిజమా అని భూమి అంటే, అవును ఎస్ నిజమే అని గగన్ అక్కడ ఉన్న తాళి తీసుకుంటాడు. అక్కడ ఉన్న పసుపు తాడికి పసుపు కొమ్మును కట్టేసి తాళిని తయారు చేసి భూమి మెడలో కట్టేస్తాడు. అలా తాళి చూసుకొని భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. శారద శివ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అలా కాసేపటి తర్వాత శారద శివ ఇద్దరూ చూసి వాళ్ళ దగ్గరికి రానున్నారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.